రోజులాగానే స్టూడెంట్స్ అందరూ స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది బస్సుల్లో, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కార్‌లలో, బండ్లలో వస్తూ ఉంటారు. ఇదొక గర్ల్స్ స్కూల్ అయ్యి ఉంటుంది. లంచ్ టైమ్ అవ్వగానే స్కూల్‌లో పిల్లలంతా ఫుడ్ తినడానికి వెళ్తారు. ఆ ఫుడ్ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక అమ్మాయి తినకముందే ఆమె స్కర్ట్ పైన నీళ్లు పడిపోవడంతో ఆమె వాష్‌రూమ్‌కి వెళ్తుంది. మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలంతా ఎంతో ఆనందంగా తింటూ నవ్వుతూ ఉంటారు. ఫుడ్ పూర్తవ్వగానే ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతారు. అలా ఎందుకు అవుతుందో అమ్మాయిలకి కూడా అర్థం కాదు. అప్పుడే ఒక అమ్మాయి సడన్ గా కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ఒకతను వచ్చి అక్కడున్న 10 మంది అమ్మాయిల పేర్లు అడగడంతో అమ్మాయిలు కూడా వాళ్ళ పేర్లు చెప్తారు. అప్పుడే ఈ వ్యక్తి వాళ్ళతో నేనేం చెప్తాను అది మీరంతా చెయ్యాలి అని అంటాడు. ఆ వ్యక్తి ఎవరో స్కూల్లో ఎవ్వరికీ తెలిసి ఉండదు. ఆ తర్వాత టీచర్ క్లాస్ తీసుకోవడానికి క్లాస్ రూమ్ లోకి వెళ్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడే టీచర్ కి మేడపై నుంచి ఏదో కింద పడినట్టు అనిపిస్తుంది. దాంతో ఈమె బయటకి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి పైనుంచి కిందకి దూకేసి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మిగిలిన 9 మంది అమ్మాయిలు మేడపైన దూకేయడానికి రెడీగా నిలబడి ఉంటారు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేసేయండి.